అబ్దుల్ కలాం గారు కలలు కంటున్నట్టు ప్రపంచ దేశాలంతా దేశం అంటే భారతదేశంలాగా ఉండాలి, పౌరులంటే భారతీయుల్లాగా ఉండాలని చెప్పుకునే రోజు రావాలన్నమాట. కాబట్టి మన అందరి మీద ఈ బాధ్యత ఉంది. ఒక పిల్లవాడు తండ్రికి ఫోన్ చేసి, నాన్నగారు నాకు నిన్న ఒక కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది జాబ్ కోసం. వాళ్ళు 2 ప్రశ్నలు అడుగుతాం మేము, ఈ 2 ప్రశ్నల్ని 1 నిమిషంలో సమాధానం చెప్పాలి అని అన్నాడు. ఓకే, మరి ఏం ప్రశ్నలు అడిగారా అని వాళ్ళ తండ్రి అడిగారనమాట. నాన్నగారు మొదటి ప్రశ్న అడిగారు, నీకు మా కంపెనీలో ఉద్యోగం ఇస్తే నువ్వు ఎన్ని గంటలు పనిచేస్తావు అని అడిగారు అన్నాడు. మరి ఆ తండ్రి అన్నాడు, అరే బాబు నువ్వేం చెప్పావు రిప్లై అంటే 24 గంటలు ఉంటాయి, దానిలో మనం భోజనం చేయడము, స్నానం చేయడం ఇలాంటివన్నిటికీ ఒక 12 గంటలు పడుతుంది, నిద్రపోవడము ఇవన్నీ తీసేసి 24 - 12 నేను 12 గంటలు పనిచేయను కంపెనీకి అన్నాను. మరి ఆయన అన్నాడు, మరి 2వ ప్రశ్న ఏమడిగారు అన్నాడు. 2వ ప్రశ్న వచ్చేసి 10 సంవత్సరాల తర్వాత నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు, మా కంపెనీలో జాబ్ ఇస్తే నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు అని 2వ ప్రశ్న. మరి ఆయన అన్నాడు, మరి 2వ ప్రశ్నకి ఏం జవాబు చెప్పావు అని. ఈ 1వ ప్రశ్న సమాధానం ఆలోచించుకుంటుండగానే 1 నిమిషం అయిపోయింది, కాబట్టి నేను 2వ ప్రశ్న వరకు చేరలేదు, వాడు ఫోన్ పెట్టేశాడు అన్నాడు. అప్పుడు తండ్రిని అడిగాడు కొడుకు, నాన్నగారు నాకు ఈ ఉద్యోగం వస్తుందా అంటారు. వాడు అన్నాడు, ఖచ్చితంగా నీకు రాదు అన్నాడు. మరి ఎలాంటి సమాధానాలు నేను చెప్పాల్సింది అని అడిగాడు అనమాట. సో ఫస్ట్ ప్రశ్న, నీకు గనుక నా కంపెనీలో ఉద్యోగం ఇస్తే ఎన్ని గంటలు నువ్వు పనిచేయగలవు అంటే, దానికి బాబు నువ్వు 24 గంటలు పనిచేయగలవు అని చెప్పాలి అన్నాడు. పిల్లవాడు అడిగాడు, నాన్నగారు 24 గంటలు ఎలా పనిచేస్తామంటే, ఎలా చెప్పాలంటే నువ్వు భోంచేస్తున్నప్పుడు కూడా కంపెనీ గురించి ఆలోచిస్తుంటావు, నువ్వు స్నానం చేస్తున్నప్పుడు కూడా కంపెనీలో ఏం చేయాలన్నదే ఆలోచిస్తుంటావు, కాబట్టి నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా కంపెనీ గురించి ఆలోచిస్తుంటావు, కాబట్టి నేను 24 గంటలు కంపెనీ కోసం పనిచేయగలనని నీ సమాధానం ఉండాలి అన్నాడు. కాబట్టి ఏదైనా దీంట్లో 24 గంటలు ఆయన ఉద్దేశం ఏంటంటే, మనము ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో పూర్తిగా లీనమై మనం పని చేయగలిగితే ఈవెన్ మనం పడుకున్నప్పుడు కూడా ఆ విషయమే మనకు గుర్తొస్తూ ఉంటుందన్నమాట. అలాంటి కమిట్మెంట్ కావాలి మనకు. ఉద్యోగాన్ని ఉద్యోగంగా చేస్తే జరిగే రోజులు కావు ఇవి. ఉద్యోగాన్ని ఒక ప్యాషన్ లాగా చేయాలన్నమాట. ఉద్యోగాన్ని ఒక ప్యాషన్, ఇది నేను చేస్తానంటే చేసి తీరుతానన్న పట్టుదల మనలో ఉండాలన్నమాట. అలాంటిది చేసినప్పుడు మనం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవ్వగలం. మరి 2వ ప్రశ్న అన్నాడు, 10 సంవత్సరాల తర్వాత ఏమవుతావు అని అడిగితే ఆ ప్రశ్నకి నేను ఏం సమాధానం చెప్పాల్సింది నాన్నగారు అంటే, వాడికి చెప్పాలి నీ కుర్చీలో నేను కూర్చుంటాను అని. కాబట్టి ఇలాంటి క్రియేటివిటీతో కనుక మీరు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఆ ఇంటర్వ్యూ బోర్డులో మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకుంటారు.